హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిల్లు. ఈరోజు నేను మీకు మినపగారెలు మిక్సీలో రుబ్బిన పిండితోటి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ప్లఫీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ప్లెయిన్గా మినపగారెలు ఎలా చేసుకోవాలో చూసుకోండి. ముందుగా ఒక కప్పు దాకా మినపప్పుని తీసుకోండి. ఈ మినపప్పుని 3 to 4 టైమ్స్ బాగా కడిగి వాటర్ వేసి ఒక 8 అవర్స్ దాకా నానబెట్టేయండి. 6 to 8 అవర్స్ నానబెట్టాక ఈ మినపగారెల్ని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్సీ కాబట్టి మెత్తగా పేస్ట్ చేసుకోండి. అదే రుబ్బుకున్నా కానీ గ్రైండర్లో వేసుకున్నా కానీ కొద్దిగా బరకగా చేసుకోవచ్చు. కానీ మిక్సీలో మెత్తగా చేసుకుంటేనే గారెలు అనేవి బాగా ఉబ్బుతాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి, పప్పు ఈ రకంగా నానిపోవాలి. ఇలా మెదపంగానే మొత్తం పప్పు స్మాష్ అయిపోతుంది కదా. ఈ రకంగా నానిన పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ లైట్గా వేసుకోండి. వాటర్ చూడండి, నేను చూపించిన క్వాంటిటీని ప్రకారం చేయండి. మీరు ఎక్కువగా కావాలనుకున్నప్పుడు మీ క్వాంటిటీని కొంచెం పెంచుకోండి. ఇలా లైట్గా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ రకంగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా కూడా బాగుంటుంది. చేతికి ఇలా పట్టుకోగానే ముద్దలాగా వస్తుంది. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా కింది నుండి పై దాకా మొత్తం పిండి అంతా కలిసేలాగా చాలాసేపు మెత్తగా చేయండి. ఇలా చేయడం వల్ల గారెలు అనేవి మంచిగా ఉబ్బుతాయి. కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా చేయండి. మొత్తం బాగా కలపండి పిండిని. తర్వాత కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం తీసుకున్న ఈ పిండిని ఇప్పుడు గారెలు వేసుకుందాము. ఇప్పుడు గారెలు వేసుకోవాలంటే ముందుగా మినపగారెలకి కొద్దిగా వాటర్ తీసుకొని ఈ వాటర్లో మనం చేయిని ముంచుకుంటూ గారెలు వేసుకోవాలి. అప్పుడు చేతికి తగలకుండా ఉంటుంది. గారెలు కూడా బాగా వస్తాయి. చూడండి, ఇలా చేతిని వాటర్లో ముంచుకుంటూ చేతిలోనే ముద్దలాగా చేసుకొని హోల్ చేసి మంచిగా చేతితోటే వేసేయచ్చు. ఒకవేళ మీకు చేత్తో కనుక వేయడం ఇబ్బంది అయ్యి మీకు రావట్లేదు అనిపించినప్పుడు ఒక గిన్నెని వెడల్పాటి చిన్న గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో దానిపైన కొద్దిగా వాటర్ని ఇలా తడిపేసి తర్వాత ఈ గారెల్ని వాటి మీద వేసి రౌండ్గా చేసి హోల్ చేసి గిన్నె సాయంత్రం కూడా వేయచ్చు. కానీ ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందో అలా చేయండి. లేదు అనుకుంటే ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ మీద కూడా వేసి చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందండి. ఈ శ్రావణ మాసం స్పెషల్గా ఈ మినపగారెలని మన నైవేద్యాలలో కూడా ఒకటిగా మార్చుకోవచ్చు. స్నాక్స్ టైంలో, టిఫిన్ టైంలో ఎంతో ఈజీగా అయిపోతుంది. హడావుడి లేకుండా అయిపోతుంది ఈ మినపగారెలు. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై అవ్వనివ్వాలి. కడాయికి సరిపడా మీరు ఎన్ని కుదిరితే అన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. నేను చేసే ఈ రెసిపీస్ అన్నీ మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపిస్తుందో నా వీడియోస్ అనేవి కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా నాకు తెలిసిన కొత్త కొత్త రెసిపీస్ని నేను చేసే ప్రతి ఒక్క వంటకాన్ని నేను మీకు చూపిస్తాను. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అలాగే వ్యూవర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. చూడండి, ఇలాగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గారెల్ని వేయించుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా, కలర్ఫుల్గా, టేస్టీగా ఉన్నాయో. చాలా మెత్తగా వచ్చాయండి. లోపల బాగా ఉడికిపోతుంది. ఇలా తుంపంగానే మంచిగా
క్రిస్పీగా కూడా ఉంటుంది. చాలా పిల్లలు టేస్టీగా తింటారు. ఇలా అంత పిండి మొత్తం ఇలా గారెలు వేసుకుంటూ చేసేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా అయిపోయే మినప గారెలు రెడీ. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ శ్రావణ మాసంలో 9 రకాల నైవేద్యాలలో తొందరగా అయిపోయే నైవేద్యం ఇదేనండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. వేరే ఏదైనా మీకు ఇంకా వంటకాలు ఏవైనా చూపించాలి అనుకున్నట్టయితే నాకు కామెంట్ చేసి చెప్పండి, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.